చిక్కడి 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 పడతా పడతా వెనకే వెనకే పడతా ఇది మెరిగే మెరిగే పడతా దేని మెరుగు పెడతా నీకు రావట్లేదు మామూలుగానే వచ్చింది. పెద్దలు చిన్నలు మళ్ళీ మీ ముందుకు వస్తామండి. అందరూ బాగున్నారండి, బాగుండాలండి. ఈ రోజు అయితే అండి మనం మంచి పిచ్చి పిచ్చిగా కాసే మండు ఎండలు అయితే పనసకాయ బిర్యానీ చేసుకుని తిందామండి. మనం ఉన్న ప్లేస్లో అయితే అండి కాస్త దూరంలో అయితే చెట్లు ఉన్నాయండి. మన సరౌండర్లో ఎక్కడా కూడా ఒక చెట్టు కానీ నీడ కానీ లేదండి. ఒకసారి సరౌండరింగ్ అయితే మీకు చూపిస్తాము. ముందుగా బయటకన్నీ తీసుకొని రెడీ చేసుకోవాలి. ముందుగా అయితే అండి పొయ్యి అయితే అంటించామండి. ముందుగా వేడి నీళ్ళు మరబెట్టి పనసకాయ ముక్కలు అయితే ఉడకబెడదామండి. అసలండి ఈరోజు చిన్న ఎక్స్పెరిమెంట్ చేసినట్టు మండు ఎండలో మనం పనసకాయ బిర్యానీ చేసుకుని తిందామని ప్లాన్ చేసామండి. ఎప్పుడున్న అన్నీ వర్షంలోనే కాకుండా మనం ఎండలో ఉండి చేసుకొని తినగలమో లేదు ఈరోజు అయితే చూద్దామండి. కొన్ని ముక్కలు పెద్దగా ఉన్నాయండి, చిన్న ముక్కల కింద కొత్త కొంచెం బాగుంటాయి. ఏ మాత్రం సైజు ఉండాలండి. నీళ్ళైతే మంచిగా మరిగాయండి. పనసకాయ ముక్కలు ఇచ్చేద్దాం. ముందుగా అయితే మనం బియ్యాన్ని అయితే నానబెట్టుకుని మనం కడుక్కుందామండి. మా పిల్లకాయలను కూడా అండి ఎండలో అయితే తీసుకొచ్చామండి. ఎండ సంగతి కూడా ఎలాగో తెలియాలి కదండి. ఎండ అంటే ఎలా ఉంటుంది మరి. ఎప్పుడు చూసి ఇంటి దగ్గర పప్పులు తినేసి పడుకోవడం కాదు రే, ఎండలో కూడా రావాలి. రాగలరా? ఆహా, ఈరోజు అంతా ఎండలో ఉండాలి. ఉంటా మరి. మన పనసకాయ ముక్కలు అయితే చూద్దాం ఎలా ఉడికాయో. పర్లేండి, మెత్తగానే ఉడికిపోయాయి. దించేసుకుందాం. తెక్క తీరుతుందండి ఎండలో అయితే మాత్రం. చేసి నూనె అయితే ముందుగా మసాలా సామాన్లు అయితే మనం ముందుకైతే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అసలు మనకండి అవుట్డోర్లో కుకింగ్ అనేది చాలా కష్టమైన పని అండి. ఎందుకంటే సామాన్లు తెచ్చుకోవాలి, వాటర్ తెచ్చుకోవాలి. అలాగే మేము తెచ్చుకున్న వాటర్ కూడా మరిగిపోయిందండి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నా కెమెరా అయితే అండి హీట్ ఎక్కిపోతుందండి, మధ్యలో ఆటోమేటిక్గా ఆగిపోతుందండి. కానీ ఈరోజు కొత్తగా ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ఉంటుందని ట్రై చేస్తున్నామండి. ముందుగా అయితే అండి మా పిల్లలకి అయితే చెప్పారండి, రే ఎండ ఎక్కువ కాస్తుందా రాకండ్రి రోజు అని చెప్పారండి. కానీ వాళ్ళు వినకుండా వచ్చారండి. అయినా పర్లేదండి, అప్పుడప్పుడు ఎండలో పిల్లలు ఎలా తిప్పితే ఏం జరగదండి. వాళ్ళకి కూడా ఎండ విలువ కష్టం విలువ తెలుస్తుందండి. పనసకాయ ముక్కలు అయితే వేసి మొత్తం అంతా ఫ్రై చేద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పేసి అలాగే ఆడైతే ఎప్పుడు చేస్తే తినేద్దాం చూస్తాండి. ఎప్పుడునే చెగోడి చెగోడియా? ఏం చెగోడి అక్కడ చెగోడీలనా పప్పు చెగోడీలనా తింటా? నువ్వు తినేస్తావు. అల్లాడు ముందు తింటాడండి. చెగోడీలు గిగోడీలు అంటే తినేస్తాడు ముందాడు. ఇది మెరిగే మెరిగే పడతా దేని మెరుగు పెడతా
కారం, వేసేద్దాం. జీలకర్ర పొడి, వేసేద్దాం. ధనియాల పొడి, వేసేద్దాం. గరం మసాలా, వేసేద్దాం. సాల్ట్ వేసేద్దాం. మనం అయితే అండి మసాలాలు ఉప్పు కారం అన్నీ వేస్తామండి. ఇప్పుడైతే పనసకాయ ముక్కల్ని ఫుల్గా ఫ్రై చేయాలండి. ఒకసారి మన చుట్టుపక్కల చూడండి, అంతా ఓపెన్ ప్లేస్ అండి, ఫుల్గా ఎండ అయితే కాస్తుందండి. ఇక్కడైతే అండి మొత్తం ఒక 5 ఎకరాల మామిడి తోట ఉంటుందండి, అది మొత్తం తీసి పామాయిల్ తోట వేసారండి. అబ్బాబ్బాబ్బా, చికెన్ చికెన్ స్మెల్ వస్తుందండి. రైస్ అయితే వేసేద్దాం. రైస్ వేసేసి ఒక డబ్బా మొత్తం కలిపేస్తా. ఆ పిల్లకాయలు అయితే అండి బిర్యానీ ఎంత బాగా చేస్తే ఎంత బాగా తినేద్దామని చూస్తున్నారండి. మనం అయితే అండి బాగా ఫ్రై చేయాలండి బిర్యానీకి అయితే మాత్రం. మా విలేజ్లో అండి ఇలా చిట్టుముత్యాల బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి అందరికీ. ఎందుకంటే అండి మా ఊళ్ళో ఫంక్షన్లకు కూడా ఈ చిట్టుముత్యాల బిర్యానీ చేస్తారండి. మా ఊరి జనం కూడా ఎక్కువ చిట్టుముత్యాల బిర్యానీ ఇష్టపడతారండి. శుభ్రంగా ఫుల్గా ఫ్రై చేసామండి. ఇంక మనం అంతా వాటర్ అయితే పోసుకోవడండి. చేసి నీకు వచ్చా బంగారం ఇప్పుడు లేకరా. ఈ బిర్యానీ ఉడికేలోగా మా పిల్లలతో అయితే బొంగరాలు ఆడుకున్నామండి. వీళ్ళైతే ఇంటి దగ్గర నుంచి బొంగరాలు కూడా తీసుకొచ్చారండి. ఇక్కడ అంతా ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల సరదాగా బొంగరాలు అయితే ఆడుకున్నామండి. చేయాలి బొంగరం చేయాలి. మా ఇద్దరు కూడా బలి చెప్తాడు బొంగరం. తీసుకుంటారండి. అబ్బబ్బబ్బా, సూపర్గా అయిపోయిందండి. ఈ పనసకాయ ముక్కలు అయితే మనకి మాంసం ముక్కలా కనిపిస్తుందండి. ఇప్పుడు దాకా మనం ఎండలో ఉన్నాం కాబట్టి నీడకెళ్ళి అరిటాకి వేసుకొని బిర్యానీ అయితే తినేద్దామండి. మా పిల్లకాయలు అయితే ఇంతకు నుంచి పాపం ఆకలి అంటున్నారండి. రెండో రెడీ అయిపోయింది. రా నీడకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి రా, చివరికి తాడి సైడ్ దగ్గరికి. పెద్దలు చిన్నలు బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. మంచి ఎండలో అయితే మాత్రం చాలా కష్టపడ్డాండి ఈరోజు. ఇప్పుడైతే బిర్యానీ టేస్ట్ వచ్చి చూద్దామండి. ముందుగా అయితే పనసకాయ ముక్క తీసుకుందామండి. పనసకాయ ముక్క అయితే అండి నెంబర్ 1గా ఉడికిందండి. వేడిగా ఉంది కదా. బిర్యానీ కూడా ఏకదమ్గా వచ్చిందండి. ఈ ఎండలో ఏదో కంగారు చేసిన చాలా సూపర్గా అయితే వచ్చిందండి. అందరూ ఎండకు భయపడి బిర్యానీ తినలేం బాబాయ్ అంటారండి. కానీ ఈరోజు మేము ఈ ఎండలో పనసకాయ బిర్యానీ తిరిగిపోయింది. రే పిల్లకాయలు బిర్యానీ తినండి సరే. రే పిల్లకాయలు బిర్యానీ ఎలా ఉందిరా? మరి ఎండలో ఇప్పుడు దాకా అయినా పర్లేదా లేకపోతే ఇబ్బందిగా ఉందా మీకు? అలా ఇబ్బందిగా లేదండి బయటకి. ఏదైనా కష్టే పని అంటారు కదండి. నేను చెప్పి కష్టపడ్డాం. ఈ బిర్యానీ తినగానే కష్టం అంతా పోయిందండి మాకైతే. ఎండ లేదు కొండ లేదు. మా పిల్లకాయలు బొంగరాలు కూడా ఆడుకున్నారు ఎండలోనే. ఏరా ఘాటుగా ఉందా? హాట్గా అంట ఘాటుగా. అలాగే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం.